ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పేటలకు నా హృదయపూర్వకమైన వందనాలు. సేవకురాలకు, తల్లి గారికి, చెల్లికి, కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఆశ్చర్యకరుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేనండి. ఆమేన్. ఎందుకు ఈ ఆమేన్ అంటే, దేవుడు మనలను మన కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, కృపగల రాజా, దయగల దేవా, నీకు స్తోత్రాలు. నిజముగా ఎందరో ఈ రాత్రి వేళ సమయంలో నిద్రిస్తూ ఉండగా ఈ సిరిపుర ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేరేపించి ప్రేమించి మీ సేవకుడు పీటరన్న ద్వారా మరి ఈ కోడికను మీరు ఏర్పాటు చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ బిడ్డలు ప్రభువా ఎంతగానో గణనీయమైన స్వరములతో ఉన్నతమైన మీ నామాన్ని ఘనపరచుటకు కృపనిచ్చారయ్యా. స్తుతి ఆరాధనలో ప్రభువా నా తండ్రి మమ్మల్ని పరవశింప చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగునని యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసునిగా, మీ సేవకునిగా అయ్యా ధూళిని దుమ్మును ప్రభువా కానీ మీ కొరకు నేను నిలబడుతున్నానయ్యా. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా. మీ సేవకునిగా నా నోట నీ మాటలు ఉంచండి. మనుషుల స్వరములో ఎవరు ఆలకించరు ప్రభువా, మీ స్వరమును మీరు మాకు వినిపించండి. వింటూ ఉన్న సమయంలో వినగలిగిన చెవులను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి. వినగలిగిన చెవులను, అర్థం చేసుకునే జ్ఞానమును మీరు మీ బిడ్డలకు అనుగ్రహింపచేసి వింటూ ఉండగా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించండి అయ్యా. కదిలించండి, కదిలించండి. ఈ క్రిస్మస్ దినమున ఒక ప్రత్యేకమైన అనుభవంలో మమ్మల్ని మీరు నడిపించుతున్నాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే అండి, మంచిది, చాలా సంతోషం. ఇలా ఈ డిసెంబర్ నెల 24వ తారీఖు నైట్ పూట ఇలా ప్రార్థన చేయక 6 సంవత్సరాలు అవుతుందండి. నేను గుంటూరులో ఉన్నప్పుడు ఎవరన్నా ఇలా 24వ తారీఖు నైట్ పూట ప్రార్థన పెడితే వెళ్ళాలని నాకు అప్పుడు చాలా ఆసక్తిగా వెళ్ళేవాడిని. గొప్ప గొప్ప సేవకులు వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నేను పరిపూర్ణంగా లోకపు పనిని విడిచి దేవుని పనికి పరిపూర్ణంగా నేను సమర్పించుకున్నానో అక్కడి నుంచి మా మందిరంలో ఇలా 24వ తారీఖు నైట్ జరగదు. మాకు ఒక 1వ తారీఖు ఆల్ నైట్ మాత్రమే జరిగింది. దేవుని మహాకృప గత కాలంలో చేసిన ప్రార్థనను బట్టి డిసెంబర్ 24వ తారీఖు ఈ నైట్ పూట మీ మధ్యన ఉండడానికి నాకు దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానండి, నేను ఆశపడ్డాను, నా దేవుడు నా ఆశను తీర్చాడు. అలాగనే మీరు ఎటువంటి ఆశతో అది ఆత్మీయంగా ఉన్నట్లయితే మీ ఆశ కలిగిన ప్రాణమును నా దేవుడు తృప్తిపరచునుగాక. ఆమేన్. మంచిదండి.
నుండి పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని ఈ రాత్రి వేళ సమయంలో మనం ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22, 23 వచనాలు మనం ధ్యానం చేద్దామండి. ఇదిగో గర్భవతి అయి కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడు. ఆమేన్. చూడండి, ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. క్రిస్మస్ అనగా ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మదినం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు ఎందుకు వచ్చారు అనేది మనకు తెలుసుకోవాలి. అది మనకు అవసరం. ఆయన ఎందుకు వచ్చారో తెలియదు చాలా మందికి, కానీ క్రిస్మస్ మాత్రం జరుపుకుంటాం. అవునా కదా? ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు. కన్యక గర్భమున యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు జన్మించారంటే, ఆయన మనకు తోడుండడానికి దేవుడు ఆయన కన్యక గర్భమున జన్మించాడు. దేవునికి స్తోత్రం. పరమును విడిచి భూమికి దేవుడు ఎందుకు దిగి వచ్చారు అంటే, మనకు తోడుగా ఉండడానికి. అర్థమవుతుందా? దేవుడు మనకెందుకు తోడు? ఎంతమంది లేరు మనుషులు మనకు తోడు? అంతేనా కదా? యవన బిడ్డల్ని ఇప్పుడు మనం కదిలించామంటే, ఇది నా ఫ్రెండ్ అన్న, ఎప్పుడు నా పక్కనే ఉంటాడని అంటారు. ఒక అక్కను మనం కదిలించామంటే, నా భర్త ఉన్నాడన్న, నా భర్త ఉండబట్టే నేను ఇప్పుడు దాకా ఉండగలిగాను. ఒక అన్నను కదిలించామంటే, నా భార్య నాకు అన్ని విషయంలో సహకారి అంటారు. అవునా కదా? ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను మనకు జ్ఞాపకం చేస్తారు. ఎవరు ఎంతమంది మనకు సపోర్టర్గా ఉన్నప్పటికీ చివరి దాకా ఉంటారని గ్యారెంటీ ఉందా? లేదు. ఏమో, ఏ మనిషి ఎప్పటిదాకా ఉంటారో తెలియదు. ఇతడు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటామా? నిజమండి. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఎంత స్నేహం అంటే, ఆర్య సినిమా చూశారు మీరు? చూసింటారులే, మందిరంలో దసరాలో చూశాను. నేనైతే చూశానండి. ఏ సున్నాములో, దీనికి ఏ సున్నాము అంటే సత్యం కోసం చెప్తున్నా, వాస్తవం. నేను చూసా అప్పుడు లోకంలో ఉన్నప్పుడు. అంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను లోకంలోనే ఉన్నా, ఇంకా రక్షించబడలా. చూశాను. అందులో స్నేహితులు ఉంటారు కదా, హీరో అను పక్కన ఇంకొకడు, మా ఫ్రెండ్ పేరు కూడా అజయ్. వాళ్ళంతా స్నేహమో మీరు ఇప్పుడు కూడా చూస్తున్నట్టున్నారు. కొంచెం కళ అంతే కనబడుతుంది. మానుకోండి, మంచిది, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. అంత స్నేహం మాది. ఆశ్చర్యంగా చెప్పమంటారు, గడిచిన సంవత్సరంలో నా స్నేహితుడు చనిపోయాడు. నా బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. నేను హైదరాబాద్లో ఉండేవాడిని. పొద్దున్నే ట్రైన్ దిగి వాడి ఇంటికి వెళ్ళేవాడిని, మా ఇంటికి వెళ్ళేవాడిని కాదు. తెచ్చిన డబ్బుల్లో సగం అవగొట్టి ఇంటికి వెళ్ళేవాడిని. అంత బెస్ట్ ఫ్రెండ్. కానీ ఇప్పుడు లేదు. ఎవరు మనకు శాశ్వతం కాదు. ఎప్పటికైనా మనిషి అనేవాడు ఒకనాటికి ఒంటరిగా మిగిలిపోవాల్సిందే.
అయితే ఆ ఒంటరి అయిన మనిషికి దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఒంటరిగానే వచ్చుంటాం, కానీ దేవునిని తోడుగా మనం మన ఇంటికి తీసుకొని వెళ్ళేదము గాక. ఆమేన్. ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. ఏదోను తోటలో ఆదాముతో సహవాసం చేయుటకై పరమును విడిచి భూమికి దేవుడు దిగి వచ్చాడు. రాలేదా? ఆదాం, వేర్ ఆర్ యు? ఎక్కడ నువ్వు ఎక్కడున్నావంటే ఆదాం అంటున్నాడు, అయ్యా నేను దిగంబరిగా ఉన్నాను కనుక నేను చెట్టు చాటున దాగి ఉన్నానని ఆదాం చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. దేవుడి దగ్గరికి ఆదాం వచ్చాడా? ఆదాం దగ్గరికి దేవుడు వచ్చాడా? ఓకేనండి, వాస్తవమే కదా. ఆదాం దగ్గరికే దేవుడు వచ్చాడు. అయితే ఎంతో కాలము వీరిద్దరి సహవాసం కొనసాగింది. కానీ ఆ సహవాసము మధ్యలో విడిపోయింది, కట్ అయిపోయింది. కారణం అది ఆదాములో ఉన్న అవిధేయత. ఆదాముతో దేవుడు స్వరము ద్వారా మాట్లాడేవారు. ఎంతో మంచి స్నేహాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆదాము దేవునితో స్నేహాన్ని కోల్పోయాడు. ఆ మనిషి దేవునితో సహవాసాన్ని కోల్పోయి ఒంటరివాడైపోయాడు. ఇక్కడ నేను ఆదాము ఒంటరివాడని ఎందుకన్నానంటే, అప్పటికి ఆదాము దేవునితో సహవాసాన్ని కోల్పోయేసరికి తన భార్య అయిన అవ్వ తోడుగానే ఉంది. కానీ ఆదాము ఎందుకు ఒంటరివాడు అంటున్నానంటే, ఒక వ్యక్తికి దేవుడు తోడు లేకుండా ఎందరు ఉన్నా ఆ వ్యక్తి ఒంటరివాడే. ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఆదాముకు తోడుగా ఉన్నంత కాలము ఏ కష్టమన్నా చేశాడా? ఏ చాకిరి ఏదన్నా ఇబ్బంది వచ్చిందా? ఏమీ లేదు. వెళ్తూ ఉండగా ఆకలేస్తే ఆ చెట్టుకున్న కాయ కోసుకోవడం, తినడం, తన ఆకలి తెచ్చుకోవడం, అంతే. ప్రయాస లేదు ఆదాంకి. కానీ ప్రయాస ఎప్పటి నుండి ప్రారంభమైంది అంటే, ఆదాంకి ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోయాడో, దేవునికి దూరం అయిపోయాడో, అప్పుడు మనిషి అంటే ఆదాము శ్రమల పాలయ్యాడు, ఇబ్బందిని అనుభవించడం ప్రారంభించాడు. అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, చదవండి ఆ మాట. ఆదికాండము 3వ గ్రంథంలో నుండి 3వ అధ్యాయము 3వ అధ్యాయము వచనం 19. చదవండి. కొందరు ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక. చూడండి, ఇక్కడ ఆదామును గురించి బైబిల్ ఏమని సెలవిస్తూ ఉంది అంటే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారమును తిందువు. ఒకప్పుడు చెమట కార్చే అనుభవం ఆదాముకు లేదు. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోయాడో, దేవునికి దూరం అయిపోయాడో, అప్పుడు మనిషి ఒంటరివాడైపోయి ప్రయాసకు అప్పగించబడ్డాడు. నా ప్రియులారా, ఇక్కడ మీకు ఒక సాక్ష్యం చెప్తాను నేను. ఆ మధ్యకాలంలో గవర్నమెంట్ స్థలాలు ఇచ్చారు. మీ పాస్టర్ గారికి కూడా వచ్చింది, నాకే గారు, మీ పాస్టర్ గారికి కూడా వచ్చింది. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు.
ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, నా సాక్ష్యం చెప్తున్నా అంతే. నాతో పాటు మా ఊళ్ళో చాలామందికి స్థలాలు వచ్చాయి. అందరూ పనులు చేసుకుంటారు, పొలాలు వేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. ఇంకా చాలామంది ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలామందికి స్థలాలు వచ్చాయి, కానీ కొన్ని స్థలాలు అయితే ఇప్పటికి కూడా ఖాళీగానే ఉన్నాయి. పాస్టర్ గారు పాస్టర్ అన్న వచ్చారు మా దగ్గరికి, వాళ్ళ అన్న చూశారు. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని నేను చెప్తున్నాను. నేను అంతే. స్థలాలు వచ్చాయి, కొంతమంది ఇప్పటికి కూడా కొన్ని స్థలాలు అలానే ఉన్నాయి. కొంతమంది బేస్మెంట్ వేశారు, కొంతమంది లెంటలు, కొంతమంది స్లాబు కూడా వేశారు, ప్లాస్టరింగ్ ఇంకా చేయలే. అలాగా అప్పటి నుంచి, అంటే తెలుసుగా అన్న ఎక్కిన కాడ నుంచి, అర్థమైందా? ఇంకా పేర్లు ఎందుకులే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని అలానే ఉన్నాయి. కానీ ఆశ్చర్యమైన చెప్పమంటారా, దేవుని మహాకృప. దేవుడు, నేను ఏ పని చేయనండి, నేను చేసే పని ఒకటే, మొదట ప్రార్థన, లేదంటే సేవ, ఎక్కడైనా పరిచయం ఉంటే పరిచయకు వెళ్ళడం. దేవుడు నా జీవితం చేసిన కార్యాన్ని పంచుకుంటున్నాను మీతో. ఆశ్చర్య రీతిగా ఆ సరౌండర్లో, ఆ వచ్చిన ఇళ్లలో ఎవరు కట్టనంతగా ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నాకు కృప చూపాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడ్డాను. దేవునికి స్తోత్రం. చక్కని గ్రానైట్ వేసుకొని ఇల్లంతా వాల్కేర్ పెట్టుకొని, అలాగనే డబుల్ బెడ్రూము, చాలా చక్కగా ఉన్నతముగా దేవుడు కట్టించారు. పాస్టర్ గారు ఎంత అయిందండి ఇల్లు కట్టే అని మీరు అడుగుతారేమో. ఎంత అయిందో చెప్పమంటారా? అంత అప్పు లేకుండా చక్కని ఇల్లు కట్టుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, రైతులకు కూడా వచ్చింది స్థలం. ఉద్యోగాలు చేసే వాళ్ళకి, పనులు చేసే వాళ్ళకి, పంటలు వేసే వాళ్ళకి, చాకిరీ చేసేవాళ్ళు అందరికీ వచ్చింది. ఇప్పటికీ చాలా ఖాళీగానే ఉన్నాయి, కానీ నేను మాత్రము ఒక 2 సంవత్సరాల నుంచి దేవుడు నాకు ఇచ్చిన ఇంటిలో నేను నివసించడానికి దేవుడు నాకు కృప చూపాడు. నేను ఎందుకు ఈ మాట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము దేవునితో సహవాసము చేసినంత కాలము మనం ప్రయాస పడనవసరం లేదు. పేతురు గారు ఒక చక్కని మాట అంటారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, ఒక రిఫరెన్స్ తెలుసా వచనం? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కాదు వచనము 6వ వచనాన్ని చదువుకుందామండి. ఉండుడి. దేవునికి స్తోత్రం. చాలండి. అక్కడ ఫుట్నోట్లో చింతించుచున్నాడు అనగా, ఫుట్నోట్లో ఒక మాట ఉందండి. అంటే లక్ష్యం అంటే అమ్మ అక్క, లక్ష్యం అంటే అర్థమేం చెప్పండి. లక్ష్యం ఉంచుచున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? చూస్తూ ఉన్నాడు. లక్ష్యం అనగా పరిగెత్తేవాడు దేని మీద లక్ష్యం ఉంచుతాడు? బహుమానం మీద. దేని మీద గురి నిలుపుతాడు? తను ఎక్కడికైతే చేరాలో దాని మీద. అలాగనే దేవుడంట నిన్ను గురించి, నన్ను గురించి చింతిస్తున్నాడంట. చింతిస్తున్నాడు అనగా అక్కడ ఫుట్నోట్లో రాయబడి ఉంది, లక్ష్యం ఉంచుచున్నాడు అంటే అర్థము నిన్ను నన్ను చూస్తున్నాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, నా కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, అయ్యా నీ కనుచూపు మేరలో నన్ను దాయ్యా. ఏమని ప్రార్థన చేస్తాను? నీ కనుచూపు మేరలో నేను ఉండాలయ్యా. నీ కనుచూపు మేర దాటి నేను వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన నన్ను చూస్తూ ఉన్నంత కాలం ఏది నన్ను ఏం చేయలేదు.
ఆమేన్. ఏం జరగదు. ఆయన మనలను చూస్తూ ఉన్నంత కాలము ఏది మనల్ని తాకదండి. ఆదాముతో సహవాసము చేయుటకై దేవుడు దిగి వచ్చినప్పుడు ఆదాము చెట్టు చాటుకు వెళ్ళి దాగుకున్నాడు. కారణం ఏమిటంటే తనలో ఏదో చేరకూడని చేరింది, తాను ఏదో చెయ్యకూడని చేశాడు, ఏదో తినకూడని తిన్నాడు. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఇంటి పండగ అంట, ఒంటి పండగ అంట, పంటి పండగ అంట. ఇదే క్రిస్మస్. ఇంటి పండగ సున్నాలు వేస్తాం, పంటి పండగ రేపు పొద్దున చూడాలి యేసు రక్తమే జయ్య, ఎన్ని తలలు దిగుతాయో. ఎన్ని తలలు దిగుతాయో. ఏ తలలు? ఎన్ని తలలు దిగుతాయో. అది పంటి పండగ. తర్వాత ఒంటి పండగ, వస్త్రాలు సరిపోయాయా? నీ లెక్కలో ఏదో ఉండిద్దన్న. పంటి పండగ అంట, అంతే అన్న. ఓ అది కూడా ఉందా? సారీ, మనకు అంత నాలెడ్జ్ లేదులేండి. పేటర్ అన్న కొంచెం అనుభవం ఎక్కువ. కొన్ని అడుగుతూ ఉంటా పేటర్ అన్న. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే అదే. చాలా మందికి క్రిస్మస్ అంటే అది. క్రిస్మస్ అంటే అదిగో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇదే క్రిస్మస్. కానీ అసలైన క్రిస్మస్ ఏమిటంటే ఇమ్మానుయేలుగా ఆయన మన మధ్యకు దిగి వచ్చాడు. అంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికి వచ్చారంట. తినొద్దని బైబిల్ చెప్పలా, మంచి వస్త్రాలు ధరించుకోవద్దని బైబిల్ చెప్పలా. అలా అదిగో నువ్వు మంచి వస్త్రాలు అవసరం లేకపోతే మాకెందుకు ఈ వస్త్రాలు? ఏమండి, ఆ బెంగళూరులో హైదరాబాద్లో దిగుతుంది చిన్న షాట్లు వేసుకొని, అక్కడ తిరగపోయాము. వస్త్రాలు వెయ్యాలి, తినాలి. నేనంటాను తిన్నది అరిగిందాకా చెయ్యాలి పరిచర్య యేసునామములో. ఆమేన్. తిన్నది అరిగిందాకా మనం పరిచర్య చేయాలి. అట్టి కృపను దేవుడు మనకు దయచేయగాక. ఆమేన్. నా ప్రియులారా సంగమా, ఆలకించి రాత్రి దేవుని మాటలు. ఆయన నీతో సహవాసం చేయడానికి పరమ సింహాసనాన్ని విడిచి భూమికి మన కొరకు దిగి వచ్చాడు. పరమ సింహాసనాన్ని విడిచాడు. ఆనాడు ఆదాము యొద్దకు వచ్చేసరికి ఆదాము దేవుని చూసి దాగుకుంటున్నాడు. కారణం తనలో ఉన్న పాపము దేవునికి తన ముఖాన్ని చూపించలేకపోయింది. ఇదిగో ఒకప్పుడు ఎంతో ఆ ఏదోను తోటలో ఆదాము దేవుడు ఇద్దరు ఎంతో సహవాసం చేశారు. ఎంతో స్వేచ్ఛగా బ్రతికాడు ఆదాము. కానీ ఆ స్వేచ్ఛను ఆదాము కోల్పోవడానికి కారణం తనలో చేరకూడదు ఏదో చేరింది. ఆ పాపము ఆదామును దేవునికి దూరం చేసేసి. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? దేవుడు ఎంత కృప కలిగిన వాడో తెలుసా? దేవుడు ఎంత దయగలిగిన వాడో తెలుసా? మనిషి అయితే దేవుడితో సహవాసాన్ని కోల్పోయాడు, కానీ దేవుడు మనిషిని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విడిచిపెట్టలా. మరలా ఒక అవకాశం కొరకు దేవుడు ఎదురు చూశాడు. నిజమే. ఎవరున్నామండి? మొత్తానికి మనము దేవునితో సహవాసాన్ని కోల్పోయాం, కానీ ఆయన మనతో సహవాసాన్ని విడిచిపెట్టలా. ఎలానో తెలుసా? ఒక అవకాశం కొరకు దేవుడు ఎదురు చూశాడు. నిజమే. ఇక్కడ ఒక మాట నాకు చెప్పాలని మనసు నన్ను ప్రేరేపిస్తుంది. ఏందో చెప్పమంటారా? భూమి మీద తప్పు చేయని వాడు ఎవడన్నా ఉన్నాడా? మీలో ఎవరైనా ఉంటే చేయక్కర్లు చూద్దాం. నేను కూడా ఎక్కర్లేదు. నేను ఒప్పుకుంటానండి దేవుని సన్నిధిలో. నా మనసు ఏం చెప్పిద్దంటే, ఎక్కడో ఎప్పుడో ఏదో చేసిన పాపం ఇలా 10 మంది ముందు ఒప్పుకుంటే కడిగి వేయబడిద్దంట. నేను కూడా ఎత్తలేను చెయ్యి. ఎక్కడో ఏదో చేసే ఉంటా. నేనేం పరిశుద్ధుని కాదు, నేనేం నీతిమంతుని కాదు. ఏదో తప్పు చేస్తుంటా, ఏదో పొరపాటు చేస్తుంటా.
ఏదో ఒక అవిధేయత నాలో చోటు చేసుకుందేమో తెలియదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ అవిధేయతను బట్టి మనిషి అయితే దూరం అయిపోతున్నాడు, కానీ దేవుడు ఎప్పటికీ దూరం కాదు. దేవుడు ఒక చిన్న అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ అవకాశం ఏదో తెలుసా? సరే, తెలుసో తెలియకో నా బిడ్డ పాపం చేసింది, పాపం చేశాడు, అవిధేయత చొరబడింది, కానీ నేను పోగొట్టుకోలేను కదా. మన కడుపును పుట్టిన బిడ్డను మనం పోగొట్టుకుంటామండి? పోగొట్టుకోం కదా. ఎంత ప్రేమ! మనం వస్త్రాలు తెచ్చుకోకపోయినా వాళ్ళకి తెచ్చి పెడతాం, మనం తినకపోయినా వాళ్ళకి పెడతాం. అవునా కదక్క? అవునా కదా? నీ బిడ్డ మీదే నీకంత ప్రేమ ఉంటే ఆయన బిడ్డ మీద, ఆయన బిడ్డమైన నీ మీద, నా మీద ఎంత ప్రేమ ఉండాలి ఆయనకి. అయితే ఆయన ఒక అవకాశం చూస్తున్నాడు. ఒక అవకాశం. ఏంది అవకాశం? అవిధేయతకు గురైన నా బిడ్డ, పొరపాటుకు గురైన నా బిడ్డ, పాపానికి లోబడిపోయిన నా బిడ్డ, ఇదిగో నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను వాళ్ళ మధ్యకు వస్తానని దేవుడు ఎదురు చూస్తూ ఉండగా ఆదాము తరం పోయింది, తన బిడ్డలు వచ్చారు, వాళ్ళ తరం కూడా పోయింది. అయితే ఆదాము తరములోనే ఇంకొక వ్యక్తి వచ్చాడండి. అతని పేరు ఏనోష్. ఏందంట? చూడండి ఆ మాట బైబిల్లో, ఆదికాండము చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ చదవండి. అతనికి ఏనోషను పేరు పెట్టెను. ఆమేన్. దేవుడు ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడని చెప్పాను కదా. ఏమిటి అవకాశం అంటే పాపములో, అవిధేయతలో, లోపములో పడిపోయిన నా బిడ్డ నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను మరలా వస్తాననుకున్నాడు. ఆదాము తరం పోయింది, తన బిడ్డల తరం పోయింది, ఏనోషు తరం వచ్చింది. ఏనోషు తరం రాగానే ఏనోషు అంతా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంట. అక్కడ దేవునికి ఒక అవకాశం దొరికిన వెంటనే ఏనోషుకు దేవుడు తోడై ఉండడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. తన ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తోడుగా లేకుండా మనం ఏది చెయ్యాలన్నా అది అవ్వదు. చాలామంది కష్టపడుతుంటారు, చాలామంది ప్రయాసపడుతుంటారు. ఒక్కొక్క అన్నను, ఒక్కొక్క అక్కను చూడాలి, అమ్మో ఇంత చాకిరి ఎలా చేయగలుగుతున్నారు అని అనిపించింది నాకు. కానీ వాళ్ళు ఎంత చాకిరి చేసినా, ఎంత ప్రయాసపడినా వారి ప్రయాస, వారి చాకిరి, వారి కష్టాజితో వారికి అక్కడికి రాదు. కారణం ఏమిటయ్యా అంటే దేవుడు వారికి తోడు లేకపోవడమే కారణం. అయితే ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు ఆ స్థితిలో ఉన్నట్లయితే నేటి దినమున నా ప్రభువు నిన్ను కనికరించునుగాక. కొంచెం చెప్పండి గట్టిగా ఆమేన్. నాకు ఒక అలవాటు ఉంది, ఆమేన్ అన్న వాళ్ళ జీవితంలో జరిగించు ప్రభు అంటాను నేను అప్పుడప్పుడు. అందుకు మీరు ఆమేన్ అన్నారనుకో, నిశ్చయముగా మీ జీవితంలో జరుగునుగా. ఏం జరగాలి? మనం ఆయన కనికరమును ఇదిగో ఈ రాత్రి వెలుగులో పొందేదము గాక. ఆమేన్. ఆయన కనికరం మనం పొందాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దంటే మనలో ఉన్న అవిధేయతను, మనలో ఉన్న పాపమును, మనలో ఉన్న దోషమును అంతటను దేవుడు కొట్టివేసేసి మరలా మనతో సహవాసం చేయడానికే దేవుడు మన పక్కకు దిగి వస్తాడు. ఏనోషు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో వెంటనే మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే దేవుని స్వరము వినబడుతూ ఉంది ప్రజలకు. అలా ఏనోషు తర్వాత మరలా ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే ఒకనాటికి హానోకు వచ్చాడు. హానోకు దేవుడితో నడిచిన అనుభవం ఉంది. హానోకుతో దేవుడు నడిచాడు, 300 సంవత్సరాలు నడిచాడు. ఆ తర్వాత మరలా ఆ హానోకు తరం తర్వాత ఎవరు వచ్చారంటే నోవాహు వచ్చాడు. నోవాహు కూడా దేవునితో కలిసి నడిచాడు. ఇవన్నీ స్వరముతోనే, దేవుని స్వరము ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఏనోషు జీవించిన, హానోకు బ్రతికిన, అలాగనే నోవాహు దేవునితో నడిచిన, ఇవన్నీ
దేవుడు స్వరము ద్వారానే మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వరము అనే అనుభవము పాత నిబంధన కాలమంతా గడిచిందండి. ఆ స్వరము ద్వారా దేవుడు మాట్లాడడానికి ప్రవక్తలను ఎన్నుకున్నాడు దేవుడు, న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు దేవుడు, సేవకులను ఎన్నుకున్నాడు దేవుడు, రాజులను కూడా సిద్ధపరిచాడు. ఇదంతా ఈ పాత నిబంధన గ్రంథమే. ఇలా జరుగుతూ ఉండగా మనిషి దేవుడు స్వరముతో మాట్లాడుతూ ఉండగా ఆ స్వరమును మనిషి గ్రహించలేకపోతున్నాడు, బ్రతుకుతున్నాడు. దేవుని కొరకే బ్రతుకుతున్నాడు, కానీ దేవుని స్వరమును మనిషి గ్రహించలేకపోతాడు. ఎంత వాక్యము ద్వారా మాట్లాడినా, ఎన్ని ప్రవచనాలు వినిపించినా, ఎన్ని వాక్కులను వినిపించినా మనిషిలో మార్పు రావట్లా. అదే అవిధేయత మనిషిలో చోటు చేసుకుంటానే ఉంది. అదే పాపము జీవితం మనిషిలో చోటు చేసుకుంటానే ఉంది. అదే దోషము మనిషిని ఏలుబడి చేస్తూనే ఉంది. ఎప్పుడు దేవుడు తన స్వరము ద్వారా మాట్లాడుతూ ఉండగా మనిషి పాపము నుంచి బయటకు వస్తున్నాడు, మరలా వెళ్ళి అదే పాపంలో పడుతున్నాడు. అవిధేయత నుంచి మనిషి బయటకు వస్తున్నాడు, మరలా వెళ్ళి అదే అవిధేయతలో పడుతున్నాడు. మనిషి అక్రమంలో నుంచి బయటికి వస్తున్నాడు, మరలా వెళ్ళి అదే అక్రమంలో పడిపోతున్నాడు మనిషి. ఇవి మన కళ్ళతో మనం చూస్తున్నామా లేదా? ఏమండి, పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్పినప్పుడు తన మనసుకు ఏదో అనిపించేసి బాప్తిసం తీసుకొని మరలా పాపంలోకి వెళ్ళే జనులు ఎంతమంది లేరు లోకంలో? బాప్తిసం తీసుకొని మరలా అవిధేయతలో పడేవాళ్ళు ఎంతమంది లేరు లోకంలో? బాప్తిసం తీసుకొని కూడా అక్రమము చేయువారు ఈ లోకంలో ఎంతమంది లేరు? ఉన్నారా లేరా? దేవుడు అనుకున్నారు, నేను స్వరము ద్వారా మాట్లాడుతూ ఉండగా మనుషులు దానిని గ్రహించలేకపోతున్నారని స్వరము ద్వారా కాదు నేను మాట్లాడాల్సింది, నేనే వెళ్తే పని అయిద్ది అనుకున్నాడు దేవుడు. నేను వెళ్ళడానికి నాకు ఒక అవకాశం కావాలన్నాడు. లోకములో ఎంతో మంది జనులను దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కనపడ్డారండి? దేవునికి ఎవరు కనపడ్డారండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి దిగిరాడానికి ఎవరు కనపడ్డారు దేవునికి? కన్య అయిన మరియ కనపడింది. ఆమెతో పాటు జనం లేరు ఆనాడు? ఉన్నారు. కానీ ప్రజలైతే ఉన్నారు, కానీ వారిలో ఏదో తెలియని అవిధేయత. ప్రజలైతే ఉన్నారు, కానీ వారిలో ఏదో తెలియని పాపము. ప్రజలైతే ఉన్నారు, కానీ వారిలో ఏదో తెలియని అక్రమము చోటు చేసుకుంది. కానీ కన్య అయిన మరియ మాత్రం తన జీవితాన్ని తను కాపాడుకుంటూ ఉంది. దేవునికి స్తోత్రం. ఒక్క ప్రశ్న అడిగిన మిమ్మల్ని నేను, మరి అన్న అడుగుతారో లేదో నాకు తెలియదు. ఒక్క ప్రశ్న అడిగిన ఆనాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టడానికి ఆనాడు ఉన్న జనులలో కన్య అయిన మరియను దేవుడు ఎన్నుకున్నట్లుగా, ఇదిగో ఈ రాత్రి మన మధ్యన ఆయన ఆకాశం నుండి తొంగి చూసినప్పుడు మన హృదయాలు, మనము దేవునికి ఎలా కనపడతాము? నీ ద్వారానే దేవుడు రావాలనుకుంటున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? నీ మనసు ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ క్రియలు ఎలా ఉన్నాయి అని అడగాలనుకుంటా. మళ్ళీ మిమ్మల్ని అడిగితే అని అంటారేమో అని నేను అడగను. కేవలం దేవుడు ఇదిగో నిన్ను బట్టే ఈ లోకాన్ని బలపరచాలనుకున్నప్పుడు నీ మనసు ఒకవేళ సరిగా లేకపోతే దేవుడు మన ద్వారా తన పనిని జరిగించగలడా అమ్మా? జరిగించలేదు. అప్పుడు అవకాశం ఎవరికి వెళ్ళిపోతుంది? ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో, ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుందా లేదా? ఉదయం నుండి ఇప్పుడు దాకా ఇంటికాడ కూర్చుంటే జీతం అడిగితే ఇస్తాడా దేవుడు? ఈ రోజుల్లో చాలా మంది ప్రతిఫలం పొందలేకపోవడానికి కారణం ఏదన్నా ఉంది అంటే మనిషికి ప్రయాసపడే అనుభవం లేదు. ఈ రోజుల్లో మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే ప్రయాస పడకుండానే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉన్నాడు మనిషి.
జరిగిద్దక్క? విత్తనము నాటకుండా పంట వచ్చిద్దా? ప్రయాసపడకుండా ప్రతిఫలాన్ని మనం చూడగలమా? నీ ప్రయాస ఏమై ఉండాలో తెలుసా? ప్రార్థన అయి ఉండాలి. చేశారా ప్రార్థన? ఉదయం నుండి ఇప్పటి వరకు సంవత్సరాలు తీసి పక్కన పెట్టండి. ఈ 24వ తారీఖున ప్రార్థన చేయగలిగాం మనం? ప్రార్థనలో కాసేపు మనం కూర్చొని వచ్చాం ఇక్కడికి అని నేను అడిగితే మీరు ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్పగలం మనం సమాధానం? ఒకసారి ఆలోచించండి. కానీ నేను అడగను కానీ మిమ్మల్ని, మీ మనస్సాక్షి మీకు ఏమని ఆన్సర్ చేస్తుంది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అన్న అన్ని రోజులు చేశాను, ఈ రోజే కొంచెం కుదరలేదన్న అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు నిశ్చయముగా దీవించబడదురుగా. కానీ అసలు నాకు ప్రార్థనే అలవాటు లేదన్నా, ఎప్పుడో కుదిరితే చేస్తున్నాము, ఈ మధ్య ప్రార్థనలో వెనకబడిపోయిన అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక నుంచైనా మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు ఒక పాత్రగా వాడుకొనుగాక. సేవకుని నోటి మాటను దేవుడు నెరవేర్చునుగాక. నా ప్రియులారా, దేవుడికి మనం సమీపముగా చేరాలి అంటే ప్రార్థన ద్వారా మాత్రమే మనం చేరగలం. ప్రార్థన చేయకుండా ఏ మనిషి దేవుడికి దగ్గర కాలేడు. ప్రార్థన చేయకుండా మనిషికి దేవుడు దగ్గర కాలేడు. ఎందుకో చెప్పమంటారా? ప్రార్థన ఒక మనిషిని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ప్రార్థన ఒక మనిషిని పాపము నుండి విడిపిస్తుంది. రెండు చెప్పిన ఒకటి, ప్రార్థన మనిషిని పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ప్రార్థన మనిషిని పాపము నుండి విడిపిస్తుంది. ఈ మాటను మనసులో పెట్టుకొని మీరు బ్రతకగలిగితే ఈరోజే కాదు, ప్రతిరోజు మనకు ఒక క్రిస్మస్ లాగా ఉండును గాక. ఆమేన్. అంటే క్రిస్మస్ అంటే సంతోషం. మన జీవితంలో, మన కుటుంబంలో మనం సంతోషంగా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఆనాడు ఏనోసు ప్రార్థన చేశాడు. ఏనోసుతో దేవుడు మాట్లాడాడు. ఆనాడు మాట్లాడడం ప్రారంభించిన దేవుడు దినదినము అనేక మంది భక్తులతో మాట్లాడుతూనే వచ్చారు. నీ స్వరం ద్వారా మాట్లాడితే పని అవ్వట్లేదు, లేదు నేనే వెళ్ళాలనుకున్నాడు. కన్య అయిన మరియని ఎన్నుకున్నాడు. ఆమె గర్భంలో నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు భూమికి దిగి వచ్చాడు. ఆయన రావడానికి కారణం ఏమిటంటే ఒంటరిగా ఉన్న మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి అక్క? అర్థమవుతున్నాయి కదా? ఆయన ఎందుకు వచ్చాడంటే మనతో సహవాసం చేయడానికి వచ్చాడు. ఆయన ఇమ్మానుయేలు అని పేరు ఎందుకు పెట్టుకోబడ్డాడంటే తన పేరుకు తగినట్లుగా బ్రతకడానికి. అంటే ఇమ్మానుయేలు అనగా తోడు ఏమిటక్క? దేవుడు మనకి తోడు. దేవుడు ఎవరికి తోడు ఉంటారండి? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రోజునంటండి ఒక చోట సేవకుల కూడిక జరుగుతుందంట. పాస్టర్ల మీటింగ్ జరుగుతూ ఉండగా ఒక పాస్టర్ గారు ఎంతో దూర ప్రాంతం నుండి ఈ పాస్టర్ల మీటింగ్లో వాక్యం చెప్పడానికి వచ్చారంట. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఒక సెక్షన్ చాలా బాగా జరిగింది. మంచి వాక్యాన్ని చెప్పాడు పాస్టర్ గారు. మధ్యాహ్నం భోజనం టైం ఉండిద్ది కదా, లంచ్ టైంలో బ్రేక్ ఇచ్చారు. అందరూ భోజనం చేశారు. ఎక్కడెక్కడ గ్రూపులుగా చాలామంది కూర్చున్నారు. ఈ వాక్యాన్ని చెప్పడానికి వచ్చిన పాస్టర్ గారు భోజనం చేసి అలానే కూర్చుంటే అరుగుదలకు కొంచెం ప్రాబ్లం అవుతుందని, మనం కూడా నడుస్తూ ఉంటాం నైట్ పూట వాకింగ్ చేస్తూ ఉంటాం. అలా వాక్ చేయడానికి పక్కనే ఒక తోట ఉంటే ఆ తోటలోకి వెళ్ళాడంట పాస్టర్ గారు. ఆ తోట గులాబీ తోట. ఆ తోటలోకి వెళ్ళాడు. అలా కాసేపు తిరుగుతూ ఉన్నాడు. గులాబీ చెట్టు తారుగా పెరిగిద్దా? ఎలా పెరిగిద్దక్క? విచ్చుకునిద్ది కదా తోట. పాస్టర్ గారు అలా వాకింగ్ చేస్తూ ఉంటే ఆ
కొమ్మలు అలా విచ్చుకున్న కొమ్మలో నుంచి ఆ పూలు వస్తాయి కదా, ఆ పూలు కొన్ని ఈ పాస్టర్ గారికి తగులుతూ ఉన్నాయంట. అంటే గులాబీ ముళ్ళు గుచ్చుకుంటే బాధపడాలి కానీ పువ్వు గుచ్చుకుంటే బాధపడతారా? లేదుగా. ఆయన అంతే స్తుతించుకుంటూ కొంచెం అలా వాక్ చేస్తూ ఉన్నాడు. ఆ పూలన్నీ ఈయనకు తగులుతూ ఉన్నాయంట. టైం చూస్తున్నాడు, టైం అవుతుందని మరలా లోపలికి వచ్చేస్తూ ఉన్నాడంట. అలా ద్వారంలో నుంచి, ఆ గేట్లో నుంచి లోపలికి వస్తూ ఉంటే, ఆ పాస్టర్ గారు వస్తూ ఉంటే ఆయన దగ్గర మంచి వాసన వస్తుందంట. మంచి వాసన వస్తుంటే అందరూ అనుకున్నారంట, అబ్బో లంచ్ టైంలో మంచి పాస్టర్ గారు మంచి సెంటు కొట్టుకొని వస్తున్నాడే అనుకున్నారంట. మంచి సెంటు కొట్టుకొని వస్తున్నాడే అని అనుకున్నారంట. కానీ ఆయన సెంటు కాదు కొట్టింది. ఆయన ఆ గులాబీ తోటలో అలా వాక్ చేస్తూ ఉండగా ఆ పువ్వులు ఆ పాస్టర్ గారికి తగిలేసరికి ఆ పువ్వుల్లో ఉన్న ఆ వాసన ఈయనకి టచ్ అయ్యాయి. టచ్ అవ్వగానే ఆ వాసన అక్కడ దాకే లేదు. ఈయన వస్తుంటే ఆయనతో పాటు ఆ గులాబీ వాసన కూడా వస్తూ ఉందంట. ఎందుకు నేను మాట చెప్పానంటే, పాస్టర్ గారు గులాబీ తోటలోకి వెళ్ళారు కాబట్టి ఆయన దగ్గర గులాబీ పువ్వు వాసన వస్తూ ఉంది. అవునా కదా? అదే ఇంకో చోటకు వెళ్తే బురదగుంటుంది, అందులో నడుచుకుంటూ వచ్చారనుకోండి, ఆ పాస్టర్ గారి దగ్గర ఏం వాసన వచ్చింది? బురద వాసన వచ్చింది. కొంచెం మీరు సందేహిస్తున్నారు. అదే ఇంకో చోటకి వెళ్ళాడు అనుకోండి, బాగా బ్యాడ్ స్మెల్ వచ్చే దగ్గరికి వెళ్ళాడు అనుకో, అప్పుడు ఆయన దగ్గర ఏం వాసన వచ్చింది? చెప్పండి అక్క, అర్థమవుతుందా మాట? కొంచెం నోరు చేసి చెప్పాలి మీరు. అయ్యారు పొందుకుంటే ఇబ్బంది లేదు. ఏం కాదు, పాస్టర్ గారు మిమ్మల్ని రేపు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా పొందుకు పెట్టడానికి ప్రార్థన పెట్టినట్టున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి వంట ఎప్పుడు చేసుకోవాలి, పండుగ ఎప్పుడు గడుపుకోవాలి, త్వరగా ముగించుకుందాం మనం యేసునామములో. ఆమేన్. బాబు 30 గంట అయిపోయింది మైక్ నా చేతికి వచ్చి, ఇంకా 2-3 గంటలు ముగించేసుకుందాం. ఆమేన్. ఇది ఇప్పుడే వెళ్ళిపోయేది ఎత్తుకున్నాను. గమనించండి, నా మాటలు అర్థం చేసుకోండి అక్క, నా మాటలు అర్థం చేసుకోండి. మనం తొక్కకూడదు ఏదైనా తొక్కి వాళ్ళ మధ్యన మనం నడుచుకుంటూ వెళ్తే ఏం వాసన వస్తుంది వాళ్ళ దగ్గర? మనం ఏదైతే తొక్కామో, మనకి ఏదైతే అయ్యిందో ఆ వాసన వచ్చింది. అయితే మన హృదయంలో మంచి ఉంటే మనం మంచిగా ఉంటాము. అదే మన హృదయంలో చెడు చేసుకుంటే, మన జీవితంలో మన హృదయంలో పాపం చోటు చేసుకుంటే అక్క, అక్రమము, అవిధేయత, అవినీతి, అబద్ధాలు ఇవి మనలో ఉంటే, చెప్పండి ఒకసారి ఆలోచించండి, ఇవి మనలో ఉంటే మన దగ్గర ఏం వాసన వచ్చింది? మన జీవితం ఎలా ఉండిద్ది? మన ప్రవర్తన ఎలా ఉండిద్ది? ఏమండి, అబద్ధాలు, అక్రమము, పాపము, ద్వేషము, అసూయ ఇవన్నీ మనలో ఉంటే యేసు మనకు తోడుంటారా? అక్క, యేసు మనకు తోడుంటారా? నువ్వు ప్రార్థన చేస్తే మనము పరిశుద్ధతలోకి వెళ్తాం కనుక ఆ పరిశుద్ధమైన స్థలములో, ఆయన పరిశుద్ధుడు కదండి. మరి ఎవరు? కన్యక. మరి ఎవరండి? కన్య. అంటే ఆమె ఇప్పటి వరకు ఏ పురుషుని కూడా లేదు, పరిశుద్ధంగా ఉంది. అంటే ఏ అపవిత్ర చోటుకి వెళ్ళలేదు, ఏ అక్రమము చోటుకి వెళ్ళలేదు, ఆమె ఏ అవినీతి చోటుకి వెళ్ళలేదు. ఆమె తన జీవితాన్ని ఎలా కాపాడుకుందంటే పరిశుద్ధంగా కాపాడుకుంది. మన జీవితంలో మనం కూడా పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. వస్తాయి శోధనలు, వస్తాయి శ్రమలు, వస్తాయి. రావని చెప్పినోడు అబద్ధం చెప్పినట్టే, ఇంకంతే. యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు శ్రమలు రావని చెప్పారా, వాళ్ళు అబద్ధం అన్నట్టే. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నేనంటాను, నా అనుభవంతో నేను చెప్పగలను, అసలు యేసు నమ్ముకున్నాక ఇవన్నీ ఎక్కువ వస్తాయి. మీరేమంటారు? మీరు ఇంకా నమ్ముకోలేదు అనుకుంటా. నమ్ముకున్నారా? యేసు నమ్ముకున్నాక ఎక్కువ వస్తాయి. కానీ 34వ కీర్తన 19వ వచనం ఏం చెప్తుందో తెలుసా మీకు? 34వ కీర్తన 19వ వచనం జోసఫ్ అన్న చదువుతారు. అన్న చదవండి అన్న, జోసఫ్ అన్న 34వ కీర్తన
చదవండి. ఆ, అనేకములు. ఆ, ఆ, ఆమేన్. ఈ మాట ఈ సంఘంలోను, సేవకుని కుటుంబంలోను, సేవకుని జీవితంలోను నెరవేరును గాక. ఆమేన్. దేవుని సేవకుని నేను ఆశపడుతున్నాను. ఈ 34వ కీర్తన 19వ వచనంలో ఉన్న ఆ మాటలు మీ జీవితాల్లోనూ, మీ కుటుంబంలోనూ, సంఘంలోనూ, సేవకుని జీవితంలో, సేవకుని కుటుంబంలో నెరవేరును గాక. అంటే నేను ఏం ఆశిస్తున్నాను తెలుసా? శ్రమలు రావాలని ఆశించట్లా. యెహోవా నిన్ను తప్పించును. దేవుడు మనల్ని తప్పించేవాడై ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షించేవాడై ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడేవాడై ఉన్నాడు. దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. అసలు ఆయన వచ్చింది అందుకండి. శ్రమలలో, దుఃఖములో, వేదనలో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్న మనలను విడిపించడానికి, ఒంటరిగా ఉన్న మన జీవితాన్ని ఇదిగో తనతో సహవాసమునకై దేవుడు పరమును విడిచి భూమికి దిగి వచ్చాడు. అందుకు ఆయన వచ్చింది. కానీ మనమే ఆయనకు దూరం అయిపోయి అదే శ్రమల్లో, నిందల్లో, అవమాన, దుఃఖంలో, బాధల్లో, కన్నీటి మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. నా పిల్లరా, సంగమా, ఆలోచించండి, గ్రహించండి. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్న ఆ శ్రమలు, ఆ కష్టాలు అవి మన సొత్తు కాదు, అసలు మనకు సంబంధించినవే కావు. కానీ మనిషి ఎందుకు వాటిని అనుభవిస్తున్నాడంటే, మనిషి దేవునికి దూరం అయిపోతున్నాడు కనుక వాటికి అప్పగించబడుతున్నాడు. వాటి నుంచి మనిషి బయటికి రావాలంటే మనిషి దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అవ్వాలి. ఒక చిన్న మాట చెప్తాను కదండి. నిన్న మా సంఘంలో పీటర్లకు తెలుసు 12 గంటల ప్రార్థన పెట్టా. ఉదయం 6 నుండి సాయంత్రం 6 దాకా ప్రార్థన పెట్టా. వచ్చిన వాళ్ళు వచ్చారు, రానోళ్ళు రాలేదు. నేను వాళ్ళ గురించి తప్పు తెలుసుకోలేదు. నా జీవితంలో చేసిన కార్యాన్ని చెబుతున్నాను నేను. నా జీవితంలో జరిగిన కార్యం. మేము ఈ 12 గంటల్లో నుండి 10 గంటలే చేసామండి ప్రార్థన. 10 గంటలే. ఒక 15 మంది వచ్చి ఉంటారా? అంతే, 15 మంది వచ్చారు. 60లో 15 మంది వచ్చారండి. ప్రార్థన ఏది చేయమన్నా చేస్తారు మా వాళ్ళు. మొన్న ఇంచుమించు ₹1,50,000 పెట్టి మీటింగ్ పెట్టి, మీరు కూడా వచ్చారు కదక్క, చాలా బాగా జరిగాయి దేవుని కృపను బట్టి. మీరు కూడా చూశారు. ఆశ్చర్యం ఏంటంటే మా సంఘస్థులు ఏది చేయమన్నా చేస్తారు, కానీ ప్రార్థన అంటే 15 మంది వచ్చారు. ఆ 15 మందిని పెట్టుకొని ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రార్థన చేశాను. ఆశ్చర్యం ఏంటంటే అండి, ₹42,000 మా పిల్లల ఫీజు కట్టడానికి నాకు దేవుడు ఆ 10 గంటల ప్రార్థనలు వేశారు. కొట్టండి చప్పట్లో. మీరు కొట్టపోతాను నాకేమనిపిస్తుందో చెప్పనా? అబ్బో 42,000 మేము అంతకంటే ఎక్కువే కట్టాను అన్నట్టు మీ ఫీలింగ్. మీరు మాట్లాడకపోతే అంతే వస్తుంది నాకు నోట ఉన్నాయి. 10 గంటల ప్రార్థనలకి 42,000 సంపాదించాలంటే అక్క, దాన్ని ఏమంటారన్నా? సరే అవన్నీ ఎందుకు కష్టం మళ్ళీ. కానీ 42,000 సంపాదించాలంటే అన్న ఎన్ని రోజులు కష్టపడాలి మనం? అన్న చెప్పనా, ఎన్ని రోజులు చేయాలి మన పని? అంత కాదులేండి, ఈ మధ్య కొంచెం జీతాలు ఎక్కువ వస్తున్నాయి. మనలో 30 కేజీలకు వెళ్తున్నారక్క. అప్పుడు వెళ్ళారులే, ఇప్పుడు వెళ్ళట్లేదులే, వానలో పడి. మా సంఘంలో ఒక అక్క పెట్టిన అన్న, ఈరోజు 1500 వస్తున్నాయి అన్న. ఒక అక్క అంటుంది, అన్న నాకు 900 పడ్డాయి అన్న అంటుంది. నన్ను ప్రేమించి ఒక చెల్లి ఉందండి. ఆ చెల్లి అంటుంది, అన్నా ఏందన్నా నాకు నెల రోజుల నుంచి రోజుకు 1,200 వస్తున్నాయి అంటుంది. ఆ చెల్లి అంటే నాకు బల్లే ఇష్టం. ఎందుకంటే ఆ చెల్లి మంచి ప్రార్థన పడతాను. నిజంగా ఆమెకి ఏదైనా కష్టం వచ్చిన ముందు నా కళ్ళ ముందుకు నీళ్ళుగా అంత ఇష్టం ఆ చెల్లి అంటే నాకు. నా కులం కాదు, మాది ఏది కాదు, ఆమె ప్రార్థన పడేది కాబట్టి నాకు బాగా ఇష్టం. దేవునికి ఇష్టం. నెల రోజుల నుంచి 1,200 పడ్డాయి అంటే రోజుకు 1,200 అంటండి. అసలు మొన్న పిల్లలకి బట్టలు తెచ్చారండి. 2 పిల్లలకి 8,000 అయినాయి అంటండి. చెప్పులు, బట్టలు, క్లిప్పులతో మొత్తం మ్యాచింగే. ఏంది నాన్న ఈ సంవత్సరం పండుగ అంతా మీ ఇంట్లో ఉంది కదా అంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాడన్న. ప్రార్థన చేయక మనం నష్టపోతున్నాము. ప్రార్థన లేక మనం కష్టాలు, నష్టాలు, దుఃఖము, వేదన, బాధ, నింద, అవమానాలకు అప్పగించబడుతున్నాం. ప్రార్థన చేయి. ఈ రోజు నుంచి వస్తాయి శ్రమలు, కానీ నా దేవుడు నన్ను నిన్ను తప్పించడానికి. ఆమేన్.
మన దేవుడు ఉన్నాడనండి. పరమ సింహాసనాన్ని విడిచి భూమికి ఎందుకు దిగి వచ్చాడంటే నిన్ను నన్ను చాలా దిగడానికి దిగి వచ్చాడు. నా ప్రియులారా, చాలా మాటలు తీసుకొచ్చాను మీ దగ్గర చెప్పాలని, సమయం లేదు. కానీ అన్న అవకాశం ఇస్తే చెప్తాను. ఇక్కడ రాయబడి ఉంది, ఇమ్మానుయేలుగా దేవుడు వచ్చాను. ఇమ్మానుయేలు పేరు పెట్టబడేను, దేవుడు నీకు తోడు. 2-3 మాటలతో నేను ముగించేస్తానన్నా. అన్న ఇచ్చిన టైం అయిపోవచ్చింది నాకు. 1:10కి ఏమో ఇచ్చారు, 1:50 అయిందన్న. నేను ముగించేస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయంలో దావీదు గురించి ఒక మాట ఉంది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఏంటంటక్క అన్న, చూద్దామా ఒకసారి అన్న? 5వ అధ్యాయమేనా? ఇంకా తప్పు అని చెప్పానా అన్న? అమ్మ ఓకే, చదవండి అన్న. అబ్బా, ఎంతమంది ఎంత ప్రోత్సహిస్తున్నారు. అందుకే దేవుడు మీకు అంత జ్ఞానం ఇస్తాడు, మీ సపోర్టింగ్ బట్టి. అమ్మ చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఆమేన్. నేను ఆశపడుతున్నానండి, ఇదిగో ఈ మాట, నాకున్న అలవాటు, ఈ మాట ఇప్పుడు వింటున్న మీ జీవితాలలో జరుగును గాక. ఆమేన్. ఏమని రాయబడి ఉందంటే దావీదు అంతకంతకు వర్ధిల్లెను. కారణం ఏమిటయ్యా అని మనం ప్రశ్న వేస్తే ఆన్సర్ కూడా అక్కడే రాయబడి ఉంది. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదుకు దేవుడు ఎందుకు తోడుగా వచ్చాడు? అక్క నా ప్రశ్న, సమాధానం ఏం చెప్తారు అక్క మీరు? అన్న ఏం చెప్పగలరు మనం? దావీదు ప్రార్థన చేసిన బైబిల్ ఆడని చూపించు అసలు. అతడు ప్రశ్నలు మిమ్మల్ని అడగలే కానీ, నేను అడగను కానీ, దావీదు చూసి 2-3 మాటలు దావీదు గురించి చెప్పాలంటే పేటర్ అన్నే. ఒకసారి మా చెప్పి చెప్పాడండి అన్న, పావు గంట 20 నిమిషాలు చెప్పాడు అంతే. అది అసలు మా పాస్టర్ గారు ఇప్పుడు అడిగినా చెప్పేది, మా పాస్టర్ గారు ఏలుమూట ఇప్పుడు అడిగినా చెప్పేది పేటర్ అన్న చెప్పిన వాక్యం. మళ్ళీ చెప్పాడండి అనేది రికార్డు కూడా చేసింది తెలుసా? నిజమన్నా, బలిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నా, మా పాస్టర్ గారిని వాక్యం రికార్డు చేస్తున్నాను. దావీదు గురించి చెప్పాడు. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, దావీదుకు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి అంతకంతకు దావీదు వర్ధిల్లాడు. దావీదు కూడా సొత్తా ఏంది? వర్ధిల్లడం అనేది ఆయన సొత్తా కాదు. మనకు తోడుగుంటే మనం కూడా వర్ధిల్లుతాం. దావీదుకు దేవుడు తోడుగా ఉండడానికి ఒకటే పాయింట్, రీజన్. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 21-22 వచనాలు రాయబడింది. చూడండి ఆ మాట. అమ్మ 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. మీరు చేస్తున్నారా? నేను తీసలా, మీ మీద నమ్ముకుంటా. తరువాత తొలగించేసేసి దావీదును చదవండి మా మార్గాలు. చూడండి ప్రియులారా, సంగమా, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడిందంటే, వాస్తవానికి దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి అతను సొత్తు కాదు, దావీదు కోసం కాదు, అతను దేవుడు ఏర్పాటు చేసింది. దావీదు కంటే ముందు సౌలు అనే ఒక ఆయన ఉన్నాడు, అయ్యగారు ఉన్నాడు. అయితే ఆయన తీసేసి, దేవుడు చూడండి అంత స్వార్థపరుడు, ఆయన తీసేసి దావీదుని పెట్టాడు. నేను అంటాను, దావీదును దేవుడు ఎన్నుకోవడానికి ముందు నుండి తీసేసి వెనుక నుండి పైకి ఎక్కించడానికి కారణం ఏమిటంటే, మనకు ఆలోచనలు వస్తాయా లేదక్క? అవునా కదా? రేపు పొద్దున అయ్యో ఇప్పుడు పాస్టర్ గారు 2 దాకా ఉంచుతున్నాడు, పొద్దున్నే మనము వెళ్ళి పండుకోవాలి, ఆయనేమో టయానికే చేసుకొస్తాడు కూర,
మసాలా ఎంత నూరాలి, పిల్లల్ని రెడీ చేయాలి, మళ్ళీ నేను రెడీ అవ్వాలి, వాళ్ళని పిలిస్తే వాళ్ళు వస్తారో రారో, ఇవన్నీ ఆలోచనలే కదక్క మనకుంటాయి, అవునా కదా. కానీ దావీదుకి సొంత ఆలోచనలు ఉంటాయి. దావీదుకి ఏదైనా అవసరమైనా, దావీదు ఏదైనా చెయ్యాలన్నా కానీ దేవుని పాదాల దగ్గరకు వచ్చేసేసి ప్రార్థన చేసేసి దేవుని ఉద్దేశాన్ని మాత్రమే చేసేవాడు. మనసుకు తోచింది కాదంట, అసలు దేవుడి చిత్తం ఏంది, అక్కడ రాయబడి ఉంది. నాన్న చదవండి ఆ మాట. అతడు నా ఇష్టానుసరమైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది దావీదు దాన్ని మాత్రమే చేసేవాడు. మనం ఎవరి ఉద్దేశం చేస్తున్నాం, మనం ఎవరి ఉద్దేశం చేస్తున్నాం, మనం ఎవరి ఆలోచన ప్రకారం నడుస్తున్నాం. ఇప్పుడు దాకా నీ ఆలోచన, నీ మనసు ప్రకారం, నీ మనసు చెప్పిందే చేస్తున్నావు. నీ మనసు ఏం చెప్పిందో తెలుసా? ఏ అంటే అతనికి సార్ పండుగ రోజు కూడా ఏం ప్రార్థనమ్మా, కరెక్ట్గా వారం అంతా కష్టపడి ఆదివారం ఒక్కరోజే కదక్క. నిజంగా నిన్న 10 గంటల ప్రార్థనలో ఒక వాక్యం చెప్పా. జనాలందరూ ఏడా ఉన్నారు కానీ మీ మనసులంతా నానబెట్టిన బట్టల మీద ఉన్నాయి అనగానే ఒక అక్క అంటుంది లేచి, అన్న నిజంగా 2 బకెట్లు నానబెట్టి వచ్చారన్న అంటుంది. నాకేం తెలుసు వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళారని. నేను ఏదో వాక్యంలో చేస్తే గబరాకు తగిలిందంటే. నా పిల్లరా, నిజమే, మన మనసులు అనేకమైన ఆలోచిస్తూ ఉంటాయి, కానీ అసలు దేవుని ఉద్దేశం ఏందని మనం తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఏం లేదండి, నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే నీ మార్గాలను దేవుడు సఫలం చేస్తాడు. నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే నిజంగా నాకు 42,000 సహాయం చేశాడు దేవుడు. 42,000 నాకు దేవుడు సహాయం చేశాడు. 10 గంటలు ప్రార్థన చేశాను. ఎవ్వరూ లేరు అన్న, నువ్వు కూడా ఉన్నావా? నేను పొద్దున ప్రార్థన ప్రారంభించేటప్పుడు నువ్వు ఉన్నావా? లేవు, మధ్యలో జాయిన్ అయ్యాడు అన్న. 9 దాటిన తర్వాత వచ్చాడు. అంటే మాకు అంతకుముందు సెమీ క్రిస్మస్ జరిగిందిలే, అన్నను అక్కడ వదిలిపెట్టి రావడం వల్ల పొద్దున్న లేడు. కానీ ఎవరున్నా లేకపోయినా అన్న పెట్టన్నా, ఎవరున్నా లేకపోయినా ఆ రవీంద్రనంగానే భయం పుట్టింది. పరిగెత్తుకుంటూ వచ్చా, మొహం కూడా గడగల, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ముందు నేను ఒక్క పాట పెట్టేసేసి, మైకులో ఒక పాట పెట్టేసేసి 6:05 మైకులో ప్రార్థన స్టార్ట్ చేశాను. ఒక అక్క పొద్దున్నే ప్రార్థన చేసుకుంటున్నా, మా సంఘస్థురాలు పిచ్చమక్క. అమ్మో కిరణ్ స్టార్ట్ చేశాడని 9 తను పనావు కొట్టుకొని వచ్చేసిందండి. తను కూడానండి అక్క పల్లెలో మా సంఘస్థురాలు, నమ్మకస్తురాలు, ఎవ్వరికి లేనంత ఇల్లు పెద్దింటిని ఆ అక్కకి ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ పల్లె మొత్తంలోనే ఎంతమంది ఉంటారో నాకు తెలియదు కనుక, ఆ పల్లె మొత్తంలోనే ఆ అక్క మాకు నమ్మకస్తురాలు. పల్లె అంతా వ్యతిరేకం తిరిగింది మాకు. కానీ నా పిల్లలు పెళ్లి అయిపోయినా, మీరు మా ఇంటికి రాకపోయినా, నేను మనోనేత్రాలను పుట్టాను, నేను మనోనేత్రాలను సస్తానని పల్లెనంతరం కాదనుకొని మా మందిరానికి వచ్చింది. ఆ ప్రాంతంలో నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశా. అయ్యా, ఈ ప్రాంతంలో ఈ బిడ్డ తలెత్తబడాలి ప్రభా అన్నాను. ఆశ్చర్యరీతిగా ఉన్నతమైన ఇంటిని దేవుడు ఇచ్చేశాడండి. మేము వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళామో తెలుసా? దేవుని బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను, గిలకల దాకా నీళ్ళల్లో వెళ్ళామండి. ఇప్పుడు పీటర్లను ఒకరోజు నేను తీసుకెళ్తాను. చాలా ఉన్నతమైన ఇల్లు అండి, చాలా ఇంతెత్తు ఫౌండేషన్ మీద చక్కని ఇల్లు కట్టింది అక్క. నమ్మకస్తులను దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడు. దేవుని పని విషయంలో ఎవరైతే ముందుంటారో వాళ్ళు దేవుడు దాటి వెళ్ళరు. ఒకప్పుడు సౌలు, అదిగో ఆ 10వ అధ్యాయంలో రాయబడి ఉండిద్ది, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉండిద్ది. సౌలు ఆరాధన చేస్తూ ఉంటేనంట పరవశించిపోయాడంట. ఆరాధన చేసే విషయంలో సౌలు పరవశించిపోయాడంట. అలాంటి పరవశము కలిగిన సౌలుని ఇప్పుడు దేవుడు తీసేస్తున్నాడు. కారణం ఏందో తెలుసా? ఒకటే కారణం, దేవుని మాటను తృణీకరించాడు. దేవుని దృష్టిలో అవిధేయునిగా ఉన్నాడు. అవిధేయులను దేవుడు ఆశీర్వదించాడు. అవిధేయుల చేత దేవుడు తన పనిని చేయించాడు. అవిధేయుల చేత దేవుడు తన పనిని జరిగించాడు. అవిధేయులను అసలు దేవుడు పట్టించుకోనే పట్టించుకో. ఇక్కడ 13లో మనం 13:22లో చదివాం, సౌలును తొలగించి దావీదును దేవుడు ఎన్నుకొనెను. దేవుడి సేవకునికి ఆశపడుతున్నాను, నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కనుగొనును గాక. ఆమేన్.
అలా దేవుని ఉద్దేశం ప్రకారం దావీదు నడవడానికి ఇష్టపడ్డాడు కనుకనే దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఆమేన్. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాట కూడా యోసేపు, మీకు తెలిసినవే ఇవన్నీ గుర్తు చేస్తా అంతే. యోసేపు అన్నల చేత తృణీకరించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, బానిసగా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడక్క? చెప్పండి, మీ నోటితో చెప్పండి. చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. చెప్పండి, ఎలా వెళ్ళాడు యోసేపు ఐగుప్తుకి? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. బానిసగా వెళ్ళాడు. కానీ చివరి అధ్యాయంలో యోసేపుని గురించి ఏమని చెప్తుందో బైబిల్ చెప్పనా? సింహాసనం ఎక్కాడంటే యోసేపు. దేవునికి స్తోత్రం. అన్న ఆదికాండం 39 39లో ఉండిద్దండి దావీదు యోసేపుని గురించి. ఒక్క మాట చదవండి. కాదమ్మా, అది కాదు, అది 42 అక్క. 39 2వ వచనం చదవండి అక్క. యెహోవా గనుక, అబ్బా, యేసు రక్తమే జయం. అక్కడ దావీదు ఏమయ్యాడు? అంతకంతకు వర్ధిల్లాడు. ఇక్కడ యోసేపు ఏమవుతున్నాడు? వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళి నాకు ఇంట్రెస్ట్గా ఉంటే చదవండి, ఆసక్తిగా ఉంటే చదవండి, లేకపోతే లేదు. పండగగా మీకు కుదరదులే. ఆసక్తిగా ఉంటే చదవండి, లేకపోతే లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటయ్యా అంటే, యోసేపు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి పోతీఫర్ ఇంటిని కూడా దేవుడు దీవించాడంట. అబ్బా, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ కుటుంబం దీవించబడింది. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఏ చేనుకైతే వెళ్ళి ప్రార్థన చేస్తావో, ఏ చేనుకి వెళ్ళి అయితే పని చేస్తావో, ఆ చేను కూడా ఫలించునుగాక. ఆమేన్. దేవుడు నువ్వు తోడుగా లేకుండా నువ్వు ఎంత చాకరీ చేసినా పప్పులో కాలేసినట్టుంది. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే యథార్థతను మనం కలిగి ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే అక్రమమును విడిచిపెట్టాలి, అవిధేయతను విడిచిపెట్టాలి, అబద్ధాలను విడిచిపెట్టాలి. ఒక్కటి అనా, ఇంకా ఇవన్నీ అనా, అపవిత్రత, అక్రమం ఇవన్నీ తీసేస్తాం. కానీ ఈ అబద్ధాలు మా వల్ల కావట్లేదన్న అనే బ్యాచ్ లేకపోలేదు మా సంఘంలో. కొంతమందికి అబద్ధాలు ఆడకపోతే పూట గడవట్ల. నిజమండి. మీ గురించి నాకేం తెలుసు, మామూలు గురించి చూస్తున్నాను. అబద్ధాలు ఆడకపోతే పూట గడవట్ల కొంతమందికి. నేను అంటాను, నువ్వు అబద్ధాలు ఆడినంత కాలం, మిమ్మల్ని కాదండి, మామూలు రికార్డ్ చేస్తున్నా కదా, పెడతాలే రోజు నా ఛానల్లో పెట్టుకుంటా, యూట్యూబ్లో. ఎదుగుదల ఉండదని అనుకుంటా నేను. దేవుని సావుకుని కానండి, నేను చెప్తున్నాను, ఈ 2024లో 3 అబద్ధాలు ఆడాను. అబద్ధాలు ఆడలేదని నేను చెప్పట్లా. 3 అబద్ధాలు ఆడా 2024లో. ఇప్పుడు 4-5 రోజులు ఉండయ్యా, ఏ అబద్ధం ఆడకూడదు వేస్తున్నాను. నాన్న అబద్ధాలు ఆడలేదని నేను చెప్పను. అబద్ధాలు 3 అబద్ధాలు ఆడాను. 3 విషయాల్లో 3 అబద్ధాలు ఆడాను. నా పిల్లలు గమనించండి. మనం లోకమును ఎంతకైతే తీసివేసుకుంటామో దేవుడు మనకు అంత సమీపం చేస్తాడు. యోసేపు బానిసగా వెళ్ళాడు, పాపానికి, ప్రతి అనేకమైన వాటికి దూరం అయిపోయాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక తాను వర్ధిల్లుచు తాను పనిచేస్తున్న తన యజమానుడు కూడా వర్ధిల్లుని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎక్కువ చెట్టు మర్చిపోతారు కానీ ముందుకు వెళ్తున్నాం. మరి యోసేపు గురించి చెప్పాను. తర్వాత ఇందాక దావీదు గురించి చెప్పుకున్నాము. ఇంకొకరు ఉన్నారండి, వాళ్ళ గురించి చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు అంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరుకుంటారు? బైబిల్లో నీతిమంతులుగా పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను జ్ఞాపకం చేయను. కానీ
అందరి గురించి మీకు నేను జ్ఞాపకం చేయను, కానీ దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనము దావీదు వలె బ్రతకాలి. రెండోది యోసేపు వలె బ్రతకాలి. మూడవది దానియేలు వలె ప్రార్థన జీవితాన్ని కలిగి బ్రతకాలి. షద్రక్, మేషక్, అబేద్నగో వీళ్ళు ముగ్గురు పరిశుద్ధతను కలిగి ఎన్నో వ్యతిరేకాలను ఎదుర్కొన్నారు. వీరు ముగ్గురిని రాజు నెబుకద్నెజర్ అగ్నిగుండంలో పడేశాడు. దేవుడు మన ఇంతమందిని వదిలిపెట్టి ఆ ముగ్గురు కోసం వెళ్తాడు దేవుడు. అక్క అమ్మ అక్క, ఎంతమందిని వదిలిపెట్టి ఆ ముగ్గురు కోసం వెళ్తాడు దేవుడు? వెళ్తాడు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నీకు పక్కకు రావాలి అంటే, నీకు తోడుగా ఉండాలి అంటే మనలో త్యాగపూరితంగా జీవితం చెయ్యాలి. దేవుని పని అంటే ముందుకు రావాలి. తెలుసా, దేవుని పని అంటే మనం ముందుకు రావాలి. ఇదిగో ప్రార్థన అంటే మనం ముందుకు రావాలి. ఎదుటివానికి సహాయం చేసే విషయంలో మొదట చెయ్యి యేసునామములో మనదే ఉండును గాక. ఆమెను బాగానే అన్నారు. రేపు చేసేటప్పుడు ఇది కథ. నేను ఒక మాట అంట, ఒకవేళ కానీ ఎదుటివానికి సహాయం చేసే విషయంలో మన చెయ్యి కానీ మనం వెనకదీసామనుకో, మీ ఆమెను పక్కన వాళ్ళ మీదకి వెళ్ళును గాక. లేదు నా మీదే ఉండును గాక అని మీరు అనలేకపోయారే. నేను ఇట్లాంటిది బాగా పట్టించుకుంటాను. ఎందుకంటే నా పక్కన వాళ్ళు పోగొట్టుకొని నేను పొందిన ఇదిగో నా తల్లో ఇన్ని ఉన్నాయి నా జీవితంలో. నిజమండి. నాకంటే గనులు, నాకంటే యోగ్యులు, నాకంటే చదువుకున్న వాళ్ళు, నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన కులాల్లో పుట్టిన వాళ్ళు ఇప్పటికీ అక్కడే బతుకుతున్నారు. వయసు లేదు, అనుభవం లేదు, చదువు లేదు. దేవుడు నన్ను అందరికంటే తలగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నా కళ్ళతో నేను 24 సంవత్సరాల నుంచి దేవుని పరిచయం చూస్తున్నాను. పోగొట్టుకున్న వాళ్ళు కుప్పల మంది ఉన్నారు. కాపాడుకున్న వాళ్ళు నన్ను నా దేవుడు నిలబెట్టాడు. అటు కృపను సంఘానికి, నీ సేవకునికి, నీ కుటుంబానికి, మీకును కలుగును గాక. యేసునామములో ఈ మాటలు మన జీవితంలో ఫలించును గాక. తలవంచని ప్రార్థించండి. ఆయన ఇమ్మానుయేలుగా మన మధ్యకు వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు నాకు తోడు, దేవుడు నాకు తోడు అన్న పేటన్న ప్రార్థన చేస్తారు. పేటన్న ప్రార్థన చేస్తారు. మనం అందరం ఏకీభవిద్దాం. అడగండి ప్రార్థన. యేసయ్యా, ప్రతి ఒక్కరూ పాదాలు పట్టుకొని, ఈ లోకంలో నీవు నాకు తోడుగా ఉంటే నాకంతే చాలయ్యా. ఇంతకాలం నీ తోడు లేక, నీ చిత్తము చేయక, నీ మీద ఆధారపడక, నీ మీద ఆనుకొనక, నా స్వయం చిత్తం చేసుకుంటూ నా మనసుకు నచ్చినట్లుగా నేను జీవించాను. నన్ను క్షమించు. ఈ క్రిస్మస్ దినాలలో అయ్యా, ఈరోజు వాక్యంతో మీరు మాట్లాడారు. దావీదును వర్ధిల్ల చేసినట్లుగా అయ్యా ప్రభువా, కొద్ది నిమిషాలు స్వరాలు తెరిచి నా కోసమే, నా కోసమే దిగినావని జగమంతటా నీ చాటనా, నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవేనయ్యా యేసయ్యా, 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 యేసయ్యా.
అంతట నీ చాటన నీవే నా కొండ, నీవే నా కోట, నీవేనయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. నీవు నా తోడుగా ఉండి నడిపించగా, నీ సేవలు నీ సాగెదను. అవునయ్యా, నీ తోడుంటే, నీ కృప ఉంటే అంతే చాలయ్యా. దావీదును వర్ధిల్ల చేసిన గొప్ప దేవుడు కదా నాయన. యేసేపును అయా నా తండ్రి వర్ధిల్ల చేసిన గొప్ప దేవుడు కదయ్యా. ఇదిగో నాయనా, ఇసాకుకు నువ్వు తోడై ఉండటం వలన నూరంతల ఫలము కలిగిందయ్యా. హానోకుకు మీరు తోడుగా ఉండటం వలన అయ్యా తను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు తన వెంట వెళ్ళిన ప్రభువా. నోవాహుతో మీరు నడుచుట వలన జల ప్రళయములో నుంచి రక్షించబడ్డాడు ప్రభువా. అయ్యా ఇదిగో నాయనా, నీవు తోడుంటే నీతిమంతులకు నువ్వు తోడై ఉన్న దేవుడువు కదా ప్రభువా. అయ్యా ఈ దినమును మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నాకు తోడుగా ఉండండి ప్రభువా, నాకు తోడుగా ఉండండి ప్రభువా. దావీదు అంతకంతకు ప్రబలెను అని నాయనా నీ లేఖనాలు సెలవిస్తున్నవి ప్రభువా. కారణము కేవలం నీ తోడే నాయనా. ఈ రాత్రి నా ప్రభువ మాకు నువ్వు తోడుగా ఉండండి అయ్యా. ఇదిగో నాయనా, తోడుగా ఉండండి, తోడుగా ఉండండి. ఇమ్మానుయేలుగా మాకు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా నీ తోడు మాకు కావాలయ్యా. అయ్యా 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 మాతో ఉండండి అయ్యా. నీ తోడు మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలి యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నువ్వుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. అడగలుగుతావా? నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడు లేక మూడునైతిని, నీ తోడు దొరికాక చిగురించి తిని తండ్రి. నీ తోడు లేక మూడునైతిని, నీ తోడు దొరికాక చిగురించి తిని. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. అయ్యా నీ తోడు నాకుంటే నేను చిగురిస్తానయ్యా. నీ తోడు నాకుంటే నేను ఫలిస్తానయ్యా. నీ తోడు నాకుంటే అయ్యా అయ్యా నేను అభివృద్ధి చెందుతానయ్యా. నీ హస్తములో ఉన్న ఆ తోడయ్యా, ఆ దక్షిణ హస్తములో దాగి ఉన్న ఆ విజయమయ్యా, నాకు నీ తోడు కావాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ తోడు లేక అయా ఇదిగో దరిద్రములో బ్రతుకుచున్నారు, పేదరికములో బ్రతుకుచున్నారు, అప్పులలో బ్రతుకుచున్నారు, అనారోగ్యముతో బ్రతుకుచున్నారు. నీ తోడు లేక ఈ లోకములో అయ్యా నేను నా తండ్రి అపవిత్రుడినై బ్రతుకుచున్నానయ్యా. నన్ను క్షమించయ్యా. ఇక నుంచి నీ తోడు నాకు కావాలయ్యా. నీతో కలిసి బ్రతుకుతానయ్యా, నీలో నేను జీవిస్తానయ్యా.
నాయనా నాతో మాట్లాడినందుకు వందనాలు. ఏమి ఇచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలను ప్రభా. స్తోత్రం స్తోత్రం. ఈ భాగ్యము లేక కొందరు ప్రభు పోగొట్టుకున్నారు. నీ చిత్తంలో ఉన్న నీ బిడ్డల్ని నాయన ఈరోజు తేటగా నీ ఉపదేశము ద్వారా మీరు బోధించారయ్యా. మాతో తేటగా మాట్లాడారు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వచ్చినటువంటి ప్రతి కుటుంబం ఆశీర్వదించబడనుగాక. ఈ వాక్యము వారి హృదయములో నీరు కట్టి ఫలింపు కలుగునుగాక. వారి కుటుంబములన్నీ కూడా ఆశీర్వాదకరముగా నా దేవుడు మార్చునుగాక. సర్వశక్తి కలిగిన యెహోవా ఆత్మ మిమ్మల్ని కమ్ముకొనుగాక. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఇదిగో నీ దీన సేవకులమైన మా ప్రార్థనలు మీరు ఆలకించి, నీ దాసుడు ఎంతో ప్రయాసతో మోసుకుని వచ్చినటువంటి ఈ ఉపదేశము నాయన తన సంఘమును దీవించండి, కుటుంబాన్ని దీవించండి, బిడ్డల్ని దీవించండి. నీ కుమారుల కుటుంబాలకు నాయనా అయా శీఘ్రమైనటువంటి దీర్ఘాయువు యేసు నామములో కలుగునుగాక నాయన. తండ్రి 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 అయ్యా, అధికమైన మేలులతో నీ దాసుని తృప్తిపరచుదురుగాక. ఆ సేవ నాయన నానాటికి ఫలభరితమగునుగాక. తండ్రి మీరే నీ కార్యములు జరిగించమని అయ్యా, ఇంతవరకు నీ నా మహిమార్థంగా జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిన మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షేర్ చేస్తున్నా ఒక్కొక్కటి చాలు, ఇంకా ఛానల్ సహకరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఇదిగోటి తెచ్చారా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరు చెప్తారా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు. అందరూ నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొవ్వొత్తి వెలిగించడం కాదు కానీ ఈ దీపం ఏ విధంగా అయితే వెలుగునిస్తుందో, ఎంత ప్రకాశమానంగా ఉందో, ఈ లోకంలో చీకట్లో బ్రతుకుతున్న మన జీవితాలను వెలిగించడానికి ఆయన ఈ
భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలాగనైతే వెలుగునిస్తుందో మీరు కూడా అలాగ వెలుగుదురుగాక. మన దీపాలు మనం వెలిగించుకుందుము గాక. ఏ దీపం అది? ఏ దీపం? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మన జీవితంలో ఈ దీపంలాగా మనం 10 మందికి ఉపయోగపడే వారిలాగా మనం మార్చబడదాం గాక. నీ ఆత్మలో ఉన్నటువంటి ఆ అభిషేకం నీ పక్క వ్యక్తికి కూడా ఆ ప్రభావం పడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలేరా రాజు వెలిసెను పశువుల పాకలో. పాడాలి. పాపుల పాలిట నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. కళ్ళు వంచుగా చివరి ప్రార్థనలతో ఆశీర్వాదాలతో మనం మన గృహాలకు వెళ్దాం. ఈ రాత్రి మంచి ఉపదేశాన్ని మనం విన్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు నీకు స్తోత్రమయ్యా. ప్రజలను పాపములో నుండి విడిపించి రక్షించుటకు మీరు కన్య మరియు గర్భమును జన్మించి మానవులుగా మాకు తోడు ఉన్నారు. ప్రభువా మీకు స్తోత్రమయ్యా. ఇదిగో నాయనా, యాకోబు నక్షత్రములు మీరు ఉదయించినందుకు నీకు స్తోత్రము నాయనా. యేషయ్య ముద్దు నుండి చిగురు కలిగించినందుకు నీకు స్తోత్రమయ్యా. ప్రభువా మీకు వందనాలు. ఇదిగో అపవాది క్రియలను లయము చేయడానికి పరిశుద్ధాత్ముడా అయ్యా, ఇదిగో యేసు ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చినది. నీకు స్తోత్రాలయ్యా. తండ్రి చిత్తమును చేయడానికి మీరు ఈ భూమికి దిగి వచ్చినందుకు స్తోత్రమయ్యా. ప్రభువా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినని నీవు సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రమయ్యా. నిష్ప్రయోజనకరమైన జీవితాలను ప్రయోజనకరంగా మార్చడానికి మీరు వచ్చినందుకు స్తోత్రమయ్యా. అజ్ఞానులను జ్ఞానవంతుల్ని చేయడానికి, అపవిత్రుల్ని పరిశుద్ధులుగా మార్చడానికి అయ్యా, ఇదిగో నీతిమంతుల్ని చేయడానికి ప్రభువా, నీ రాకడకు నీ బిడ్డల్ని సిద్ధపరిచి నీ తీర్పులో నిలబెట్టడానికి, ఆ నిత్యత్వంలోనికి మమ్మల్ని చేర్చడానికి మీరు వచ్చినందుకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మదేవుడా, మీరు వచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీవు చూపిన ఆ ప్రేమ మేము కలిగి జీవించదుముగాక అయ్యా. నీవు చూపిన ఆ శాంతి మేము కలిగి జీవించుదుముగాక అయ్యా. నీవు చూపించిన ఆ దయా కనికరం మా మీద నిలుచునుగాకయ్యా. పరిశుద్ధాత్ముడా, మీరే నాయన నీ కార్యాలు జరిగించి మహిమ పొందమని, నూతన సంవత్సరంలో కూడా మేము అడుగు పెట్టబోతూ ఉండగా నీ దయా కిరీటమును మాకు నూతనముగా ధరింపు చేయమని, రేపు జరగబోతున్నటువంటి
క్రిస్మస్ ఆరాధనలకు మీరు తోడై ఉండి నడిపించి మహిమ పొందమని, ప్రపంచవ్యాప్తంగా రేపు జరగబోతున్నటువంటి నాయనా ఈ క్రిస్మస్ ఆరాధనలు నా మహిమార్థంగా జరిగించుకుందరుగా, అనేక హృదయాలు మారు మనసు పొందుదురుగా, దేవదూతలు సంతోషించినట్లు మీ ఘనకార్యాలు మీరు జరిగించండి ప్రభువా. అయ్యా మీరే నీ కార్యములు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొన్నాను మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మన సంఘమునకును సకల పరిశుద్ధులకును వాక్యమును అందించడానికి వచ్చిన నీ దైవ సేవకులైనటువంటి దీనులు ప్రభువ కిరణ్ గారికి, తన కుటుంబానికి, తన పరిచర్యకును, నాకును నా తండ్రి ఇదిగో నా తోటి సహదాసులకు సమస్తానికి సదాని కృపతోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి స్వప్న